మీరు కూడా కొంచెం ఓకే సార్ దించు కొంచెం దించు దగ్గర రైట్ ఓకే ఓకే నెక్స్ట్ ఓకే సరే సరే ఎమ్మెల్యే గురించి ఏమవుతుంది ఓన్లీ క్యాంప్ గురించి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బిఎం థామస్, చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. నేను ఇంతవరకు సుమారుగా కడప డిస్టిక్లో నేను ఒక 25,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాము. ఈరోజు కూడా చూసారంటే సుమారుగా ఒక 10 నుంచి 20 మంది మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లలు పుట్టించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నా దగ్గర చూపించుకొని బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తున్నారు. సుమారుగా 1 year అయింది క్యాంప్ పెట్టకుండా. సో అందరూ కూడా మీరు క్యాంప్ పెట్టాలంటే ఒక రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ పెడుతున్నాము. ఈరోజు కూడా సుమారుగా ఒక 100 నుంచి 120 మంది పిల్లలు లేని దంపతులు ఇక్కడికి వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని అడ్వైజ్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి చెన్నైకి కానీ లేదంటే తిరుపతికి కానీ లేదంటే హైదరాబాద్కి కానీ మా బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడక్కడికి వెళ్తారు. మా దగ్గర సక్సెస్ చాలా బాగుంటుంది. చెన్నై ఫర్టిలిటీ సెంటర్లో నార్మల్గా 10 మంది ట్రీట్మెంట్ చేస్తే మా హాస్పిటల్లో 7 నుంచి 8 మంది ప్రెగ్నెంట్ అవుతారు. ఏజ్ చిన్న వయసు అయితే 8 నుంచి 9 మంది కూడా ప్రెగ్నెంట్ అవుతారు. సో కాబట్టి సక్సెస్ చాలా బాగుంటుంది. మెయిన్గా ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ ప్యూర్ పేషెంట్ వాళ్ళు ఉండే వాళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే, మన ఆంధ్ర వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా చూసారంటే ఇక్కడ వచ్చిన ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా సుమారుగా 50,000 నుంచి 1,00,000 డిస్కౌంట్ ఇచ్చి కాస్ట్కి వచ్చేందుకు తీసుకొని వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ప్రెగ్నెంట్ అవుతారు. సో సుమారుగా ఇక్కడ కూడా 100 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళకి ఏం చేస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా మేము అందరూ డాక్టర్లు చెన్నై నుంచి టీమ్ వచ్చి అందరికి కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఫర్దర్గా ట్రీట్మెంట్కి చెన్నై కానీ తిరుపతి కానీ హైదరాబాద్ కానీ.